రాబోయే రోజుల్లో ఎక్కడైనా ఎవరైనా రెఫర్ చేస్తే వాటర్ మేనేజ్మెంట్లో బెస్ట్ స్టేట్ ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్. ఒక పక్క సఫిషియెంట్ వాటర్ ఇవ్వడమే కాదు, కాస్ట్ ఎఫెక్టివ్ వాటర్, తక్కువ ఖర్చుతో నీళ్ళు ఇవ్వడం, సస్టైనబిలిటీ తీసుకురావడం. ఒకవేళ వర్షం పడినా పడకపోయినా, ఒక సంవత్సరం తక్కువ పడినా ఒక సంవత్సరం ఎక్కువ పడినా, ఓసారి ఒక నెలలో పడినా ఒక నెలలో పడకపోయినా పంటలు పండించే అవకాశాన్ని కల్పించాలనే ఆలోచన. ఇది సాధ్యం, ఇది అసాధ్యమేం కాదు, అది తొందరలోనే సాధిస్తామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ దీన్ని పూర్తిగా సహకరించాల్సిందిగా, ప్రజల్లోకి తీసుకుపోవాల్సిందిగా గౌరవ శాసనసభ్యులను కోరుకుంటూ, రాష్ట్రంలో ఉండే ప్రజానీకం కూడా దీనికి చాలా ఎఫర్ట్ పెట్టాం అధ్యక్ష. ఏ పని కూడా ఒక విజన్ ఉన్నా, ఒక రిసోర్సెస్ ఉన్నా ఆటోమేటిక్గా పనులు అయిపోవు. దానికి అనేక సమస్యలు. ఒక ఆయన కోర్టుకు పోతే నేను ఫస్ట్ డే నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే, పోలవరం ప్రాజెక్టు కాలువ పనులు అవుతున్నాయి, పట్టెసీమ ద్వారా నీళ్లు ఇవ్వాలని ఆలోచించాం. నేను ఎట్టి పరిస్థితుల్లో కొంతమంది కోర్టుకు వెళ్ళారు, ఏంటి ఏది కనుక్కోండి అంటే ఒకరిద్దరు అంటారు ఇప్పుడెక్కడ అవుతుందంటే ఇంకొక 10 ఏళ్ళు అవుతుంది, అంత ఈజీగా మేము వదిలిపెడతామని అంటారు. అంటే అప్పటికే 8 years అయింది. అంటే ఇంకొక 10 ఏళ్ళు అడ్డం పెట్టి ఆ ప్రాజెక్టు కాదనే ధీమాతో వాళ్ళు ఉన్నారంటే ఏ విధంగా భరోసా ఇచ్చారు, ఏ విధంగా వాళ్ళు రెచ్చగొట్టారు మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి ఆలోచనలు చాలా వచ్చాయి. నేను మొత్తం పని అంతా కంప్లీట్ అయితే, ఒక అతనైతే పుట్టపర్తి దగ్గర ఒక చిన్న బిట్, ఆ బిట్టు సుప్రీంకోర్టు వరకు వెళ్ళిపోయాడు. మొత్తం రైతులు ఇచ్చారు, ఒక్క రైతు అడ్డం పెడితే పని ఆగిపోయే పరిస్థితి వచ్చింది. మళ్ళీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి దాన్ని వికెట్ చేపించే పరిస్థితికి వచ్చాం. ఇలాంటివి కొన్ని అవుట్ ఆఫ్ కోర్టులో వారిని కూడా అడుక్కొని మన నాయకులు వాళ్ళకి నచ్చజెప్పి మెప్పించి ఈ మొత్తం పూర్తి చేసాం అధ్యక్ష. చాలా ఎఫర్ట్స్ పెట్టాం, కానీ ఆ ఎఫర్ట్స్ పెట్టినప్పుడు చాలా పెయిన్ అనిపించినా, బాధ అనిపించినా ఈరోజు అనిపిస్తుంది మనం చేసిన శ్రమకు ఫలితం దక్కింది. ఈ సంవత్సరం రిజర్వాయర్లకు నీళ్లు రావడం ఇది ఒక చరిత్ర. నాకు చాలా ఆనందంగా ఉంది దేశ. ఈరోజు నేను ప్రజెంటేషన్ చేసినప్పుడు కూడా పూర్తిగా ఆనందంతో, ఎందుకంటే మీరు ఎప్పుడు నన్ను చూసినా నా దగ్గర కంప్యూటర్, ఐప్యాడ్ పెట్టుకుంటాను. ఏ రిజర్వాయర్లో ఎన్ని నీళ్లు ఉన్నాయి, ఎక్కడ భూగర్భ జలం ఎంత ఉంది, ఎక్కడ వర్షపాతం ఎంత పడింది చూసుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఒక్కసారి వాటర్ కానీ మనం ఇవ్వగలిగితే మిగిలిన డెవలప్మెంట్ అంతా కూడా సుజావుగా జరుగుతుంది. ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇప్పటికే పవర్ ఇస్తున్నాం, బాధ లేదు. రెండోది కూడా చెప్పాను, భవిష్యత్తులో కరెంటు ఛార్జీలు పెంచమని చెప్పిన ఏకైక ప్రభుత్వం మన రెండోది గ్యాస్ ఇచ్చాం అందరికీ. మూడోది ODF చేశాం. విలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పూర్తి చేస్తున్నాం. కొద్దిగా టైం తీసుకున్న కార్యక్రమం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ చేయాలి, వాటర్ ఇవ్వాలి కాబట్టి కొంచెం టైం తీసుకున్నది. ఇప్పుడు దీన్ని కూడా అధిగమించే పరిస్థితికి వచ్చాం. ఇవన్నీ ఇచ్చిన తర్వాత రేపు రాబోయే రోజుల్లో అభివృద్ధిని, ఆర్థిక వ్యవస్థను నడిపించే కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇది చాలా సంతోషం. ఈరోజు ఈ 2 సబ్జెక్టు అందుకే అధ్యక్ష మా ఉద్దేశం, ఒక పక్క కరువు కూడా ఒకసారి నెమరు వేసుకుంటూ, ఇంకొక పక్కన నదుల అనుసంధానం, అన్ని ప్రాజెక్టు పూర్తి చేయడం పైన చర్చ చేశాం. అందరికీ ఒక అవగాహన ఇచ్చానని చెప్పని ఆలోచిస్తూ మిగిలిన డబ్బులు కూడా చాలా అవసరం ఉన్నాయి. ఏదైతే మనకు గోదావరి, పెన్నా 2కి బొల్లాపూర్ 2 కానీ కంప్లీట్ చేయాలంటే ఇంకా ఒక 80,000 కోట్ల రూపాయల దగ్గర దానికి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక మంచి ఆలోచన ఉంటే ఆటోమేటిక్గా సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టు తప్పకుండా పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ నమస్కారాలు. House is adjourned to meet on 10th September, that is on Monday at 9 AM. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.